తెలంగాణలో ఫసల్ బీమా యోజన అమలు చేయాలంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఫసల్ బీమా యోజనను పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు. దేశంలోని 10 రాష్ట్రాలు 5 కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ ఫసల్ బీమాను వ్యతిరేకిస్తున్నాయని పార్లమెంట్ సాక్షిగా స్వయంగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమరే చెప్పారని గుర్తు చేశారు. దీనిని బట్టే ఈ పథకంతో రైతులకు పెద్దగా ఉపయోగం లేదనే సంగతి అర్థమవుతుందన్నారు. కాగా పంట నష్టపోయిన రైతులకు అండగా ఉండేందుకు సుమారు 10,000 చొప్పున నష్టపరిహారం ప్రకటించి సీఎం కేసీఆర్ మరోసారి రైతు బిడ్డనని నిరూపించుకున్నారు. కానీ బీజేపీ నేతలకు ఇది చాలా చిన్న సాయంగా కనిపించడం దురదృష్టకరమన్నారు. దేశంలో ఇంకెక్కడైనా ఇంతకన్నా ఎక్కువ సాయం చేసినట్లు నిరూపించగలరా అని మంత్రి బండి సంజయ్ని ప్రశ్నించారు. వ్యవసాయాన్ని పండుగలా చేసి రైతును రాజుగా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది అన్నారు. సాగు రైతు చేసే సంక్షేమం గురించి బీజేపీ నేతలు మాట్లాడడం దయ్యాలు వేదాలు వలించినట్లుగా ఉందంటూ మండిపడ్డారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కోహెడ మార్కెట్ నిర్మాణ పనులపై అధికారులతో మంత్రి చర్చించారు. దశల వారీగా మార్కెట్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. దీనికోసం సీఎం కేసీఆర్ అనుమతి తీసుకోవాలని మంత్రి తెలిపారు. మొదటి దశలోనే మార్కెట్ పూర్తి స్థాయిలో పనిచేయుటకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు సైతం అనుమతులు కోరుతున్నామన్నారు. కాగా ప్రస్తుతం ఉన్న వైన్ సొల్యూషన్ కన్సల్టెంట్తో పాటు రాష్ట్ర మార్కెటింగ్ బోర్డుల ఎండీ సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నామన్నారు. సీఎస్ శాంతి కుమారి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో నిర్వహించనున్న హరితాహారం కార్యక్రమంపై చర్చించారు. హరితాహారానికి నీటిపారుదల శాఖకు చెందిన అనువైన భూములను గుర్తించి వాటిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. హరితహారంతో పాటు పల్లె ప్రగతి, కంటి వెలుగు, ఆరోగ్య మహిళ, వేసవిలో అగ్ని ప్రమాదాల నివారణ, 10వ తరగతి పరీక్షల నిర్వహణ, ఇళ్ల స్థలాల సేకరణ తదితర అంశాలపై కలెక్టర్లతో సీఎస్ చర్చించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ వ్యవహారంపై భారతీయ జనతా పార్టీ ఇవాళ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టనుంది. ఈ ధర్నాలో 500 మంది పాల్గొననున్నట్లు బీజేపీ తెలిపింది. మొదట మహాధర్నాకు పోలీసులు నిరాకరించడంతో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మహాధర్నాకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అయితే ఈ ధర్నాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీగా అనర్హుడిగా ప్రకటించడంపై తెలంగాణ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఓ బ్లాక్ డే అన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు బీజేపీ కుట్రలో భాగమే అన్నారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీకి వస్తున్న ఇమేజ్ మరింత పెరిగిందని, రాహుల్ గాంధీ జోడో యాత్రలో ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారన్నారు. ప్రజలందరూ రాహుల్కు అండగా ఉంటారన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి మహిళా బిల్లును తీసుకురావాలంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టర్ను విడుదల చేశారు. మహిళలకు సాధికారత కల్పిద్దాం, దేశానికి సాధికారత కల్పిద్దామన్నారు. మహిళల రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని, మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు ప్రాధాన్యం కాకూడదంటూ పోస్టర్లో పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం వివిధ రూపాల్లో దేశవ్యాప్తంగా కార్యక్రమాలను రూపొందించినట్లు వెల్లడించారు. వచ్చే నెలలో దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చలు నిర్వహించనున్నారు. మహిళా బిల్లుకు మద్దతు కోసం దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఆలోచన పరులు, మేధావులకు ఆమె పోస్ట్ కార్డులు రాయాలని కార్యాచరణను తయారు చేశారు. ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేయడంతో పాటు దాదాపు 18 పార్టీలతో ఆయా మహిళా సంఘాలతో భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కవితతో పాటు పలు పార్టీల నేతలు డిమాండ్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విస్మరించినందున ఆందోళనలను మరింత తీవ్ర రూపం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టనున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో పర్యటించారు. ఇటీవల వీరమరణం పొందిన లెఫ్టినెంట్ కర్నల్ ఉప్పల వినయ్ భానురెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి
కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటెల వినయ్ భానురెడ్డి ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి లెఫ్టినెంట్ కర్నల్ హోదా పొందారన్నారు. అరుణాచల ప్రదేశ్లో జరిగిన ప్రమాదంలో మరణించడం దురదృష్టకరమన్నారు. వినయ్ భానురెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నేడు మీడియా ముందుకు రానున్నారు. రాహుల్ ఎంపీ పదవిపై అనర్హత వేటు పడగా ఆయన ఏం మాట్లాడతారో అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీని ఇంటి పేరుతో దూషించిన కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి 2 ఏళ్ల జైలు శిక్ష విధించిన క్రమంలో ఆయనపై అనర్హత వేటు పడింది. దీనిపై రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశం కోసం గొంతు విప్పేందుకు తాను పోరాడుతానని, ఈ క్రమంలో ఎలాంటి మూల్యం చెల్లించేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని రాహుల్ ట్వీట్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. నవాబ్పేట్లో సిట్ అధికారులు సోదాలు చేశారు. ఎంపీడీఓ కార్యాలయంతో పాటు ప్రశాంత్ అనే వ్యక్తి నివాసంలోనూ తనిఖీలు నిర్వహించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు రాజశేఖర్తో ఉన్న లింక్స్ పై ఆరా తీశారు. టీఎస్పీఎస్సీ నుంచి రిలీజ్ అయిన పరీక్షలను ప్రశాంత్ రాసినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఇదే కేసులో పలువురు అనుమానితులకు నోటీసులు జారీ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలైంది. నిందితులు ప్రవీణ్ కుమార్, రేణుక డాక్యాలకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై సోమవారం నాంపల్లి కోర్టు విచారించనుంది. మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ మరోసారి కస్టడీ పిటిషన్ను దాఖలు చేసింది. A1 ప్రవీణ్, A2 రాజశేఖర్, A4 డాక్యా, A5 కేతావత్ రాజేశ్వర్, A10 షమీం, A11 సురేష్, A12 రమేష్లను 6 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరింది. సిట్ కస్టడీ పిటిషన్పై మార్చి 7 నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది. హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ ఎల్బీ నగర్ చౌరస్తాలో నిర్మించిన ఫ్లై ఇవాళ ప్రారంభం కానుంది. ఈ ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం ద్వారా హైదరాబాద్లో ట్రాఫిక్ మరింత తగ్గనుంది. ముఖ్యంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీరుతున్నాయి. సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే చరిత్రలోనే మొదటిసారిగా ప్రయాణికుల ఆదాయంలో 5,000 కోట్ల రూపాయల మైలురాయిని సాధించింది. జోస్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం దక్షిణ మధ్య రైల్వే ద్వారా 5,81,000 కోట్ల రూపాయలు ఆర్జించింది. ఇది 2019-2020లో నమోదైన ఉత్తమ ఆదాయం. 4,119,044 కోట్ల రూపాయల కంటే 881,037 కోట్లు అధికం. గత ఆదాయం కంటే 21% అధికమని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎక్కువ సర్వీసులు నడపడం, వివిధ విభాగాల మధ్య సిబ్బంది సమన్వయంతో పాటు సమష్టి కృషి వల్ల జోస్లోని ప్యాసింజర్ సెగ్మెంట్ ఈ కొత్త మైలురాయిని చేరుకునేందుకు సాధ్యమైందన్నారు. విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పాఠశాల భవనం కూల్చివేయడం పట్ల బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతాఫల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలను బీజేపీ నేతలు సందర్శించారు. చెట్ల కింద పాఠాలను వింటున్న విద్యార్థులను చూసి చలించిపోయారు. ఈ సందర్భంగా బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు మేకల సారంగపాణి మాట్లాడుతూ నూతన భవన నిర్మాణం కోసం పాఠశాల భవనాన్ని కూల్చివేసే ముందు విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం, పాఠశాల ప్రధానోపాధ్యాయునికి సైతం సమాచారం ఇవ్వకపోవడం శోచనీయమని అన్నారు. ఇంకా 7వ, 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు కూడా ప్రారంభం కాలేదు. ఇటువంటి సమయంలో భవనాన్ని కూల్చివేసి ఎండలో చెట్ల కింద పాఠాంశాలు బోధించే పరిస్థితి విద్యార్థులకు కల్పించి అవస్థల పాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు వెంటనే స్పందించి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. సనత్ నగర్లోని మాషా అల్లా హోటల్లో కలుషిత ఆహారం తిని 16 మంది అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాషా అల్లా హోటల్లో 16 మంది మటన్ మండి తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వీరిలో 12 మంది కోలుకోగా మరో 4 చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్ ఏఎంఓహెచ్ డాక్టర్ భార్గవ్ నారాయణ్, సర్కిల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ శ్రీ వెంకాల సిబ్బందితో కలిసి హోటల్లోని ఆహార పదార్థాలను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు హోటల్ను సీజ్ చేసినట్లు సమాచారం.
పేరొందిన వ్యాపార సంస్థల డీలర్షిప్లు ఇప్పిస్తామని బురిడి కొట్టించిన బీహార్, యూపీ ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిపి స్టీఫెస్ రవీంద్ర వివరాలు వెల్లడించారు. యూపీ, బీహార్కు చెందిన ప్రధాన నిందితుడు రాకేష్ కుమార్ తన అనుచరులు మహమ్మద్ ఖాలిద్, యుగేందర్ కుమార్, పంకజ్ సర్వస్, సరిత, రోషిని సింగ్ గౌతమ్లతో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా కేఎఫ్సి సంస్థకు చెందిన నకిలీ వెబ్సైట్ను సృష్టించాడు. వాటిని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా మార్గంలో ప్రచారం చేశాడు. ఆ వెబ్సైట్లో కేఎఫ్సి డీలర్షిప్ ఇస్తామని వివరించారు. ప్రతి 10 నిమిషాలకు ఓసారి ఈ నకిలీ వెబ్సైట్లు ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్షమయ్యేలా స్కెచ్ వేశారు. ఎవరైనా ఆకర్షితులై వెబ్సైట్లను సంప్రదించగానే వారితో టెలికాలర్స్ ద్వారా మాట్లాడి బోల్తా కొట్టించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను సిపి స్టీఫెస్ రవీంద్ర పరిశీలించారు. చెర్లపల్లి డివిజన్లోని ఓల్డ్ సోనియా గాంధీ నగర్ రోడ్ నంబర్ 5 వద్ద ఉన్న బోర్ పనిచేయడం లేదని స్థానికులు కార్పొరేటర్ శ్రీదేవి యాదవ్కి ఫిర్యాదు చేశారు. వెంటనే వాటర్ వర్క్స్ అధికారులకు సమాచారం అందించి వేసవి కాలం కావడంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరమ్మతులు చేయాలని ఆదేశించగా అధికారులు మరమ్మత్తు పనులను పూర్తి చేశారు. కార్పొరేటర్ శ్రీదేవి యాదవ్ ఆదేశాల మేరకు స్థానిక నాయకులు, కాలనీవాసులతో కలిసి బోర్ను స్టార్ట్ చేశారు. మంచినీటి సమస్య తలెత్తకుండా వెంటనే చర్యలు చేపట్టి బోర్ రిపేర్ చేయించిన కార్పొరేటర్కి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కుమారి, బాలామణి, శ్రీదేవి, కోటేశ్వరరావు, ప్రభావతి, కోటయ్య, నర్సమ్మ, సురేఖ, లక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు బాలరెడ్డి పలువురు పాల్గొన్నారు. హైదరాబాద్ అంబర్పేట్ మహంకాళి దేవాలయ కమిటీలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారి సేవ చేయడానికి శంకరన్న ప్యానెల్ ఆధ్వర్యంలో ముందుకొస్తున్న త్రిశూలం ప్యానెల్ 6 అభ్యర్థులకు ఓటర్లు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థులు వేడుకున్నారు. తమ ప్యానెల్ను గెలిపిస్తే పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు అర్హులైన వారికి గుడి మెంబర్షిప్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా నీతి నిజాయితీకి, గుడి అభివృద్ధికి పనిచేసే వ్యక్తులను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఫిలింనగర్లోని రౌండ్ టేబుల్ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న శిరీష అనే బాలిక అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. అయితే తమ కూతురుని డబ్బు కోసం కిడ్నాప్ చేశారంటూ తండ్రి కృష్ణ ఆరోపించారు. ఫిలింనగర్లోని దుర్గాభవానీ నగర్లో నివసించే శిరీష స్థానికంగా 7వ తరగతి చదువుతుంది. ఈ నెల 12న ఉదయం తల్లిదండ్రులు జీహెచ్ఎంసీలో పనులకు వెళ్లగా ఇంట్లో ఉన్న సోదరి కనిపించడం లేదంటూ కొడుకు నరేష్ తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. రానున్న 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్లో వర్షాలు పడతాయని వెల్లడించారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు ఐఎండీ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలు పడుతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరి ముఖ్యంగా ఇవాళ, రేపు ఉత్తర జిల్లాలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, సాయంత్రానికి వాతావరణ చల్లబడి వర్షాలు కురుస్తాయని తెలిపింది. మొన్నటి వరకు ఉన్నత తీవ్రస్థాయిలో ఉరుములు, మెరుపులు, వడగాన్లు పడవని, వర్షాలు అయితే ఉంటాయని వెల్లడించింది వాతావరణ శాఖ. ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో గరిష్టంగా 36 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భారత కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కూడా ఏప్రిల్ 1 నుంచి వాహనాల ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. వాణిజ్య కార్ల ధరలు 5% వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వం తెచ్చిన కొత్త BS6 స్టేజ్ 2లోని నిబంధనల కారణంగానే ధరలు పెంచుతున్నట్లు పేర్కొంది. ఈ కార్ల ధరలు వాటి మోడల్ ఆధారంగా పెరుగుతాయని వెల్లడించింది.
మారుతి సుజుకీకి కూడా ఏప్రిల్ 1 నుంచి ధరలు పెంచాలని కూడా నిర్ణయించింది. అయితే ఏ మేరకు పెంచుతామని మాత్రం ఇంకా వెల్లడించలేదు. కారు మోడల్ బట్టి ధరల్లో పెరుగుదల ఉంటుందని సమాచారం. పెరిగిన కంపెనీ నిర్వహణ ఖర్చులు, ద్రవ్యోల్బణం వంటివి ధరల పెంపునకు ప్రధాన కారణాలని సంస్థ తెలిపింది. అయితే ఆర్డీఈ OBD2 నిబంధనల ఆధారంగా ఉత్పత్తి ఖర్చులు పెరిగే అవకాశం ఉందన్నారు. కానీ ఏ మేరకు ధరలు పెంచాలన్నది మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కొత్త నిబంధనల వల్ల పెరిగే ఖర్చులు ఒక్కో మోడల్లో ఒక్క విధంగా ఉంటాయి. ఇంజిన్లో ఎన్ని మార్పులు చేయబోతున్నారనేది మోడల్పై ఆధారపడి ఉంటుందని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీశాంక్ శ్రీవాస్తవ్ చెప్పారు. శశాంక్ శ్రీవాస్తవ్ వెల్లడించిన తరువాత అదేవిధంగా కార్ల తయారీకి ఉపయోగించే వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. కొద్ది నెలలుగా వీటి ధరలు కూడా తక్కువగానే ఉన్నప్పటికీ 2 ఏళ్ల క్రితం వాటితో పోలిస్తే ఈ వస్తువుల ధరలు కూడా భారీ పెరిగినట్లు ఆయన వెల్లడించారు. ద్విచక్ర వాహనాల ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తయారీదారులు చెబుతున్నారు. ఎంట్రీ లెవెల్ 2 వీలర్ ధరలు 2,500 రూపాయల వరకు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ప్యాసింజర్ వాహనాలు గరిష్టంగా 30,000 రూపాయల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కనిష్టంగా 10,000 రూపాయల వరకు పెరగనున్నాయి. BS6 స్టేజ్ 2లో భాగంగా ప్యాసింజర్ వాహనాలకు ఆన్బోర్డు డయాగ్నోస్టిక్ 2 అనే పరికరాన్ని అమర్చడానికి ప్రభుత్వం తప్పనిసరి చేసింది. సాఫ్ట్వేర్తో సహా వాహనాల ఇంజన్లలో కూడా మార్పులు చేపట్టాలని సూచించింది. ఏప్రిల్ నుంచే ఈ నిబంధనలు పాటించాలని తయారీదారులను ఆదేశించింది. దీని కారణంగానే ప్యాసింజర్ వాహనాల ధరలు కూడా పెంచుతున్నట్లు తయారీ సంస్థలు చెబుతున్నాయి. మరోవైపు భారత్లో ఆడీ కారుకు జర్మనీకి చెందిన BMW, మెర్సిడెస్ కార్లకు మధ్య గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక అదేవిధంగా కొత్తగా లాంచ్ అయ్యే వోల్వో వాహనాల నుంచి కూడా ఆడీకి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. కార్ల ధరలు పెరగడం వల్ల EMIలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ వాహనాల ధరల పెంపు వాటి రకాలపై ఆధారంగా ఉంటాయని వెల్లడిస్తున్నారు. పెట్రోల్తో నడిచే వాహనాల కంటే డీజిల్తో నడిచే వాహనాలపై పెరుగుదల ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఖలిస్తాన్ మద్దతుదారుడు వారిస్ పంజాబ్దే అధినేత అమృత్పాల్ సింగ్ కోసం పోలీసులు వేట కొనసాగుతుంది. పంజాబ్ నుంచి అమృత్పాల్ పారిపోయాడని భావిస్తున్న పోలీసులు ఇతర రాష్ట్రాలను ముమ్మరంగా గాలిస్తున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ పోలీసులు అప్రమత్తమై వాహనాల రాకపోకలపై దృష్టి పెట్టారు. మహారాష్ట్ర ATS పోలీసులు కూడా హై అలర్ట్లో ఉన్నారు. హర్యానా కురుక్షేత్ర జిల్లాలో అమృత్పాల్కు ఆశ్రమించిన ఓ మహిళను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఆ మహిళను మల్జీత్ కౌర్గా పేర్కొన్న హర్యానా పోలీసులు అమృత్పాల్ అతని సహచరుడు పాపలప్రీత్ సింగ్కు ఆదివారం షాహాబాద్లోని తన ఇంట్లో ఆ మహిళ ఆశ్రమించిందని చెప్పారు. నిందితురాల్ని పంజాబ్ పోలీసులకు అప్పగించినట్లు వివరించారు. ఈ క్రమంలోనే పలువురు అమృత్పాల్ అనుచరులను కూడా పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అమృత్పాల్ సింగ్ ప్రైవేటు సెక్యూరిటీలో భాగమైన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. లుధియానా జిల్లాలోని ఖన్నా ప్రాంతంలోని మంగేవాల్ గ్రామానికి చెందిన తేజీందర్ సింగ్ గిల్ అమృత్పాల్ సింగ్కు వ్యక్తిగత భద్రత కల్పించే వారిలో ఒకరని చెప్పారు. అమృత్ కోసం గాలిస్తున్న క్రమంలో నిందితులు చిక్కినట్లు వివరించారు. మరోవైపు పోలీసులు అదుపులోకి తీసుకున్న అమృత్పాల్ సింగ్ సోదరుడు హర్ప్రీత్ సింగ్తో పాటు 11 మంది సహచరులు కూడా గురువారం పంజాబ్లోని బాబా బకాలా కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో కోర్టు వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆయుధాల కేసులో అంతకుముందు న్యాయస్థానం వారికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు పంపగా గురువారంతో గడువు ముగిసింది. అస్సాంలోని దిబ్రూగఢ్ జైల్లో ఉన్న అమృత్పాల్ సింగ్ మేనమామ హర్జిత్ సింగ్ 7 అనుచరులను ప్రత్యేక సెల్లో ఉంచినట్లు కూడా అధికారులు చెప్పారు. వారందరినీ CCTV నిఘాలో ఉంచినట్లు చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపిన అధికారులు జైల్లోని పరిసరాల్లో మరో 4 CC కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. జైలు వెలుపలి ప్రాంతానికి భద్రత కల్పించే బాధ్యతను కూడా ఎలైట్ బ్లాక్కు పాంతర్ అసోం పోలీసు కమాండోల బృందానికి అప్పగించామని ఉన్నతాధికారులు తెలిపారు. కారాగారం అంతర్గత భద్రత CRPF అసోం పోలీస్ సిబ్బంది జైలు గార్డులకు ఇచ్చినట్లు వివరించారు. జాతీయ భద్రతా చట్టం కింద
హర్జిత్ సింగ్ సహా అమృత్ సింగ్ 7 అనుచరులను బహుళస్థాయి భద్రతా మధ్య ఉంచారు. అమృత్పాల్ సింగ్ కోసం వేట ప్రారంభించినప్పుడు పంజాబ్లోని పలు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు ఆధారికాల అధికారులు నిలిపివేశారు. తాజాగా అమృత్సర్లోని మెగా, సంగ్రూర్, అజ్లారా, మొహాలీలో కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు తిరిగి పునరుద్ధరించారు. తారన్, ఫిరోజ్పూర్ జిల్లాలో మాత్రం మొబైల్ ఇంటర్నెట్, SMS సేవల నిలిపివేతను మధ్యాహ్నం వరకు పొడిగించారు. పంజాబ్లోని మిగతా జిల్లాల్లో కూడా మంగళవారమే ఇంటర్నెట్ సేవలు తిరిగి ప్రారంభించారు. ప్రజా భద్రతా దృష్ట్యా హింస చెలరేగకుండా నిరోధించడానికి పంజాబ్ హోం వ్యవహారాల శాఖ, న్యాయశాఖ తాజా ఉత్తర్వులు జారీ చేశాయి. బ్యాంకింగ్, ఆసుపత్రి సేవలు, ఇతర అవసరాలపై కూడా సేవల్లో అంతరం కలగకుండా బ్రాడ్బ్యాండ్ సేవలు నిలిపివేయరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొన్ని స్థిరాస్తి సంస్థలు అధికారిక, అనధికారిక లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు భారీగా విక్రయించి అడ్డదారిలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. కొనుగోలుదారులకు అక్కడే సమస్య మొదలవుతుంది. ఇంటి స్థలం రిజిస్ట్రేషన్కు ప్రామాణికంగా తీసుకున్న నిర్మాణ అనుమతి 15 రోజుల్లో రద్దవుతుంది. దీంతో భవిష్యత్తులో సదరు స్థలాన్ని ఇతరులకు విక్రయించడం చాలా కష్టమవుతుంది. స్థిరాస్తి వ్యాపారులపై బాధితులు కొంతకాలంగా ఫిర్యాదులు చేస్తుండటంతో GHMC, HMDA, ఇతర స్థానిక సంస్థలు రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖ రాశాయి. అయ్యాకే ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు. ఇన్స్టెంట్ అప్రూవల్ పత్రంపై QR కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే సదరు ప్లాట్లో నిర్మాణం చేపట్టేందుకు తుది ఆమోదం మంజూరైందా, అనుమతి తిరస్కరణకు గురైందా అనే విషయం కూడా తెలుస్తుందని కస్టమర్లు ప్లాట్లు కొనే ముందు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాలనీలు, బస్తీవాసులు సేద తీరేలా గ్రేటర్ వ్యాప్తంగా 132 కోట్ల రూపాయలతో 57 థీమ్ పార్కులు బల్దియా డెవలప్ చేస్తుంది.
చార్మినార్ జోన్లో 3 చోట్ల పనులు జరుగుతున్నాయి. ఎల్బీ నగర్ జోన్లో 13 ఏర్పాటు చేస్తూ ఉండగా 1 పూర్తయింది. ఖైరతాబాద్ జోన్లో 14 పార్కులకు గాను 1 అందుబాటులోకి వచ్చింది. షేర్లింగంపల్లి జోన్లో 10 ఏర్పాటు చేస్తూ ఉండగా 2 చోట్ల పనులు పూర్తయ్యాయి. కూకట్పల్లి జోన్లో 6 పార్కులకు గాను విమెన్ అండ్ చైల్డ్ స్పెషల్ థీమ్ పార్కును ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చారు. సికింద్రాబాద్ జోన్లో 11కు గాను 1 చోట పనులు పూర్తయ్యాయి. ఈ థీమ్ పార్కుల్లో అన్ని రకాల వసతులతో ఏర్పాటు చేస్తున్నారు. పార్కుల్లో వాకింగ్ ట్రాక్లు, ప్లే ఏరియాలు, యోగా సెంటర్లు అందుబాటులోనే ఉంటున్నాయి. విమెన్స్ పార్కులో మహిళలు మీటింగ్స్ పెట్టుకునేందుకు ఒక ప్రత్యేక రూమ్ ఉండేలా చూస్తున్నారు. కానీ చాలా చోట్ల త్రాగునీరు, వాష్రూమ్ లాంటి కనీస సౌకర్యాలు ఉండట్లేదని, దీంతో ఎక్కువ టైం అక్కడ ఉండలేక ఇబ్బందులు పడుతున్నట్లు సందర్శకులు చెబుతున్నారు. ఉప్పల్ చౌరస్తాలో దాదాపుగా ఎకరం స్థలంలో గ్రీన్ పార్కును ఏర్పాటు చేశారు. ఉప్పల్లో ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండడంతో టెకీలు, ల్యాప్టాప్తో పార్కులో వర్క్ చేసుకునేలా సాకెట్లు ఏర్పాటు చేశామని సిబ్బంది చెబుతున్నారు. అయితే ఈ పార్కు మెయిన్ రోడ్డుపై ఉండటం, ఉప్పల్ ఏరియాలో స్కైవే వర్క్స్ జరుగుతుండటంతో ఆ రూట్ను అధికారులు క్లోజ్ చేశారు. దీంతో అక్కడికి వచ్చే జనాల సంఖ్య తగ్గింది. బైక్, కారు పార్కింగ్కు స్థలం లేకపోవడంతో వచ్చిన కొద్ది మంది కూడా పార్కింగ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మహిళలు, చిన్నారుల కోసం కేపీహెచ్బీలో విమెన్ అండ్ చిల్డ్రన్ పార్కును జిహెచ్ఎంసీ అందుబాటులోకి తెచ్చింది. 1.5 ఎకరం విస్తీర్ణంలో ఈ పార్కును డెవలప్ చేశారు. హౌసింగ్ బోర్డుకు సంబంధించిన స్థలంలోనే ఈ థీమ్ పార్కు ఉంది. పిల్లల కోసం ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్లు, యోగా, కిట్టి పార్టీల కోసం ప్రత్యేక స్థలం ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పిల్లల ఆట స్థలం, ఓపెన్ జిమ్ను బల్దియా డెవలప్ చేయగా వాకింగ్ ట్రాక్, కాంపౌండ్ వాల్ను హౌసింగ్ బోర్డు నిర్మించింది. కూకట్పల్లి, కేపీహెచ్బీ వాసుల నుంచి ఈ థీమ్ పార్కుకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సాయంత్రం వేళ మహిళలు తమ పిల్లలు తీసుకువెళ్లి పార్కుకు వెళ్లి టైం స్పెండ్ చేస్తున్నారు. విమెన్ అండ్ చైల్డ్ థీమ్ పార్కు బాగుంది. గతంలో టైమింగ్స్ సరిగా లేక ఇబ్బంది అయ్యేది. అప్పుడప్పుడు పార్కుకు తాళం వేసి ఉండేది. కానీ ఇప్పుడు బాగా మెయింటైన్ చేస్తున్నారు. మా పిల్లలతో కలిసి అక్కడికి వెళుతున్నాం. మెయింటెనెన్స్ విషయంలో అధికారులు మరింత దృష్టి పెడితే బాగుంటుందని కూడా స్థానికులు కోరుతున్నారు.